ఖమ్మం జిల్లాలో గిరిజన ఉపాధ్యాయురాలు గౌతమి రాథోడ్ రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గౌతమి తన రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వీరునాయక్ కోరారు. రీల్స్ చేస్తున్నారనే కారణంతో ఆమెను అన్యాయంగా సస్పెండ్ చేయడమే కాకుండా అవమానించారని ఆయన ఆరోపించారు. గౌతమి తన విధుల సమయంలో కాకుండా విశ్రాంతి సమయంలో విద్యార్థులకు ఆంగ్ల భాషపై అవగాహన పెంచే ఉద్దేశంతోనే రీల్స్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఉపయోగపడేలా చేసిన ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం బాధాకరమన్నారు. ఉద్యోగాన్ని నేను రిజైన్ చేస్తున్నా అని చేసే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మరి మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ గిరిజన జాతికి, ఈ గిరిజన బిడ్డలకు మీరు ఆదర్శంగా నిలబడాలి. ఏదైతే మీరు ఉద్యోగం కష్టపడి సంపాదించారో గిరిజన ఉద్యోగస్తులుగా, గిరిజన ఉపాధ్యాయ సంఘంగా, తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా బాణోతు వీరునాయక్ నేను వారిని కోరడం జరిగింది. అదేవిధంగా నాతో అనేక మంది గిరిజనుల ఉద్యోగస్తుల మీద జరుగుతున్న ఇటువంటి దాడిని మరి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రాథోడ్ గారు ఒక ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలబడుతూ మరి వారి యొక్క విధులను వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఏదైతే ఈ రీల్స్ అని చెప్పేసి కొంతమంది విద్యార్థులకు మోటివేషన్ చేసే క్రమం ఏది ఉన్నా సరే వారు ఏదైనా ఒక పాఠశాల సమయానికి ఆ అవతల టైంలోనే చేశారు తప్ప పాఠశాల టైంలో కూడా వారు ఏ రోజు కూడా ఇటువంటి యాక్టివిటీస్ కానీ చేయలేదు. అయినా సరే అకారణంగా సస్పెండ్ చేయడం సరైన క్రమం కాదని చెప్పేసి మేము ఖండిస్తూ వారు కూడా దాన్ని మనస్తాపం చెంది మరి ఈరోజు నేను ఉద్యోగాన్ని వదిలిపెడతా అని చెప్పేసి చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి.